I'm ready with my vision board. This is my vision board. This is my life. This is how I manifesting my vision board. I want to be in 2026. హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ విజన్ బోర్డ్ ఎవ్రీవన్ ఇస్ ప్రిపేరింగ్ విజన్ బోర్డ్ కదా మీరు మీ విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి నేను నా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేశాను మీ అందరి కోసం నా విజన్ బోర్డ్ నేను ఎలా క్రియేట్ చేసుకున్నానన్నది ఎవ్రీథింగ్ ఐ విల్ షో కొన్ని మాత్రం ఐ విల్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ చూయించను బట్ ఎస్ ఓవరాల్ ఆల్ మై విజన్ బోర్డ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైతే నాలాగా కటింగ్స్ చేసుకుంటూ విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి అని అనుకోవట్లేదో వాళ్ళు క్యాన్వాకి వెళ్ళి ఎంటీ క్యాన్వాస్ తీసుకొని మీకు నచ్చిన విజన్ బోర్డ్ మీరు ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అవన్నీ ఒకటే ప్లేస్లో ఏంటిది ఎంకిల్కేట్ అంటే అలైన్ చేసేసి A4 సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకొని మీకు నచ్చిన ప్లేస్లో స్టిక్ చేసుకుంటే కూడా సరిపోతుంది బట్ ఐ ప్రిపేర్డ్ మై విజన్ బోర్డ్ ఆన్ ఎ ఫోమ్ బోర్డ్ అనమాట ఫోమ్ బోర్డ్ పైన నేను నా విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకున్నాను టాకింగ్ అబౌట్ ద విజన్ బోర్డ్ వాట్ ఈస్ విజన్ బోర్డ్ యాక్చువల్లీ మీరు ఏవేవో కలలు కంటూ ఉంటారు లైక్ డ్రీమ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ లైక్ ఇది అచీవ్ చేసుకోవాలి అది అచీవ్ చేసుకోవాలి ఇట్ మైట్ బి అ థింగ్ లైక్ కార్ కావచ్చు ఇల్లు కావచ్చు లేకపోతే చిన్న ఐఫోన్ ఎందుకు కాదు ఇలాంటి థింగ్స్ మీరు ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇఫ్ యూ ఎస్ ఒక విజన్ బోర్డ్లో మీరు దాన్ని పెట్టుకుంటే ఎవ్రీడే యూ కెన్ సీ అండ్ ఓకే నేను ఇది కొనాలనుకుంటున్నాను అనేది మీ విజన్ బోర్డ్లో ఉంటుందన్నమాట ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ బయింగ్ ద థింగ్స్ సమ్ టైమ్స్ మీరు ఏదైనా ప్లేస్కి విజిట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే పాసిబుల్ కావట్లేదు మీరు మీ విజన్ బోర్డ్ పైన పెట్టుకున్నారు అనుకోండి డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు you are going to that place in 2026 అన్నట్టు ఉంటుందన్నమాట అంటే మీ విజన్లో అది ఉంటుంది ఇక్కడ నేను వెళ్ళాలి 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 అని మనం పదే పదే ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది అనమాట సో అలా విజన్ బోర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఇట్ మైట్ బి రిలేటెడ్ టు హెల్త్ ఇట్ మైట్ బి రిలేటెడ్ టు వెల్త్ ఇట్ మైట్ బి రిలేటెడ్ టు ఎనీథింగ్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నది లేకపోతే ఎవరైనా పర్టికులర్గా పర్సన్ మీ డ్రీమ్ ఉన్నది కలవాలి అని అనుకుంటున్నారు అనుకోండి ఆ పీపుల్ని కలవాలనుకుంటే వాళ్ళ ఇమేజెస్ కూడా పెట్టుకోవాలి విజన్ బోర్డ్ ఈస్ ఆల్ అబౌట్ యూ ఎస్ సమ్ టైమ్స్ మనము ఎవరి నుంచన్నా ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే వాళ్ళని కూడా మనము మన విజన్ బోర్డ్లో పెట్టుకోవచ్చు లైక్ దిస్ పర్సన్ని నేను నా లైఫ్లో ఎప్పుడైనా కలవాలి నెక్స్ట్ ఇయర్ నేను ఈ పర్సన్ని కలవాలి అని అనుకోవడం అన్నది విజన్ బోర్డ్ అనమాట ఇట్స్ నాట్ లైక్ ఇవే పెట్టాలి అని కాదు ఎనీథింగ్ బట్ ఇట్ షుడ్ బీ ఇన్ పాజిటివ్ వే నెగిటివ్వి పెట్టుకోవద్దు పాజిటివ్ వే పెట్టుకోవాలి అండ్ ఈ విజన్ బోర్డ్ని మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్ ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఆ విజన్ బోర్డ్ మీ కళ్ళ ముందు కనిపించేలాగా మీరు ఆ విజన్ బోర్డ్ అన్నది పెట్టుకుంటే బాగుంటుంది అండ్ మార్నింగ్ లేవగానే అది చూసుకోవాలి ఎస్ దిస్ ఐఎమ్ హియర్ నేను ఇది కొన్నాను దీనికోసం నేను వర్క్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు అది చూడగానే మీకు ఒక ఐడియా రావాలి అండ్ నేను ఈరోజు దీనికోసం వర్క్ చేస్తున్నాను అన్నది పెట్టుకోవడానికి ఈ విజన్ బోర్డ్ అనేది మనం యూజువల్గా క్రియేట్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం విజన్ బోర్డ్లో ఓన్లీ ఫొటోసే ఉండకూడదు ఒక పర్సన్ని ఒక కోట్ కూడా మార్చుతుంది సో కోట్స్ అనమాట ఇట్ మైట్ బి ఎనీథింగ్ లైక్ ద యూనివర్స్ ఇస్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్ అనే కోట్ని కావచ్చు ఐఎమ్ కన్సిస్టెంట్ ఐఎమ్ పాజిటివ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ ఎస్ యూనివర్స్ ఇస్ అలైన్ టు వర్క్ ఇన్ మై ఫేవర్ ఇలాంటి కోట్స్ మనము మన విజన్ బోర్డ్లో పెట్టుకోవాలన్నమాట సో మార్నింగ్ లేవగానే మన విజన్ బోర్డ్లో ఆ కోట్స్ కూడా మనకి ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట నీకంటూ ఒక విజన్ బోర్డ్ ఉండాలి దాన్ని అచీవ్ చేయడానికి ఎవ్రీ డే యూ నీడ్ టు వర్క్ హార్డ్ అనమాట నథింగ్ ఈస్ పాసిబుల్ మనం ఏమీ చేయకుండా నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెన్ యూ వర్క్ హార్డ్ వెన్ నీకు ఏదైనా గోల్ రీచ్ కావాలి ఏదైనా అచీవ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే డెఫినెట్గా మీరు హార్డ్ వర్కింగ్ అనేది చూపించాలి ఎట్ ద సేమ్ టైం మీరు అనుకుంటున్నవి డెఫినెట్గా మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఎస్ వాట్ ఎవర్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఆన్ దిస్ ఫోమ్ బోర్డ్ అవన్నీ 2026లో జరగాలి అని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ డెఫినెట్లీ దేవుడు నాకు సహకరిస్తాడు హోల్ యూనివర్స్
ఈస్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్ అని అనుకుంటూ ఎస్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ విజన్ బోర్డ్. ఈ విజన్ బోర్డ్ కి వచ్చేసరికి ఏమేమి కావాలో చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోమ్ బోర్డ్ అన్నమాట. ఈ వైట్ కలర్ ఫోమ్ బోర్డ్ ఏదైతే చూస్తున్నారో ఇది కావాలి. యాక్చువల్లీ ఇది పెద్ద సైజ్ ఇచ్చేసాడు స్టోర్ లో నాకు, బట్ నాకు ఇంత అవసరం లేదు. దీంట్లో హాఫే నేను ఏంటిది విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ వి నీడ్ సమ్ లైక్ మనం ఏం కావాలనుకుంటున్నాం, వాట్ ఆర్ అవర్ అచీవ్మెంట్స్, అంటే ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము ఫ్యూచర్ లో అనేది ఇలా మనము ఏంటిది ఫొటోస్ ప్రింట్ చేయించుకోవాలి. షాప్ లో ఈజీగా ప్రింట్ చేసేస్తారు. సో ఇలా ప్రింట్ చేయించుకొని మనము పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కటర్, ఈ ఫొటోస్ ని కట్ చేయడానికి కటర్ కావాలి. అండ్ గ్లూ ఆర్ గమ్, ఫెవిస్టిక్, సంథింగ్ లైక్ దట్. అండ్ డబల్ టేప్ ఉంటుంది కదా అది. అండ్ సీజర్. These are all the necessary things which required to prepare the vision board. I really want to achieve each and everything which I am manifesting on this vision board. ప్రతి ఒక్కటి నేను 2026 లో అచీవ్ చేయాలి, చేస్తాను అన్న పాజిటివ్ మైండ్ తోటి నేను ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఐ సెడ్యూట్ చేస్తున్నా ద హోల్ యూనివర్స్. ఎస్, ప్రతి ఒక్కరు నా విజన్ బోర్డ్ లో పెట్టుకున్న ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వడానికి, అంటే నేను సక్సెస్ కావడానికి, ఆ విజన్ బోర్డ్ లో పెట్టిన ప్రతి ఒక్క దాంట్లో నేను సక్సెస్ కావడానికి హోల్ యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది, వర్కింగ్ ఆన్ మై ఫేవర్ అనుకుంటూ ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ vision board. Now I'm going to talk about every part of this vision board. As I already said you, I'm not going to show you everything, but every corner of the vision board there should be something like your goals, like health, wealth, career, yes, మన యోగా, ఫిట్నెస్ లాగా ప్రతి ఒక్కటి అనమాట. మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క కార్నర్లో మీరు అన్ని పిక్చర్స్ పెట్టుకొని ఇలా అలైన్ చేసి ఫ్రేమ్ చేసి మనం విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ విజన్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో నేను నా యూట్యూబ్ జర్నీ, యూట్యూబ్ కాంటెంట్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ద ఫస్ట్ వన్ ఈస్ గోల్డెన్ ప్లే బటన్. ఎస్, ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు గెట్ మై గోల్డెన్ ప్లే బటన్. ఎస్, దో ఐ డోంట్ హ్యావ్ మై సిల్వర్ ప్లే బటన్. నేను నా గోల్డెన్ ప్లే బటన్ కోసమే వర్క్ చేస్తున్నాను అన్నట్టు నేను పాజిటివ్గా ఉన్నాను అనుకోండి, డెఫినెట్గా నాకు సిల్వర్ వస్తుంది, గోల్డ్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, మైండ్ తోటి ఐ పేస్టెడ్ హియర్ గోల్డెన్ ప్లే బటన్. వి నీడ్ టు థింక్ దట్ ఈ గోల్డెన్ ప్లే బటన్ నాదే, నాకు వచ్చింది అన్నట్టు మీరు ఉన్నారనుకోండి, డెఫినెట్గా మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఆన్ బోత్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఈ రెండింటి పైన నేను చాలా కష్టపడుతున్నాను, కాంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఈ గోల్డెన్ ప్లే బటన్ చూసినప్పుడల్లా నేను ఏ ప్లాట్ఫామ్స్ పైన వర్క్ చేస్తున్నాను, ఆ ప్లాట్ఫామ్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి రిఫ్లెక్ట్ కావాలంటే ఎస్ దీస్ ఆర్ మై కెరియర్ అన్న ఫీలింగ్ మనకు రావాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ టీచింగ్. యాజ్ యూ ఆల్ న్యూ దట్ ఐఎమ్ అ టీచర్, టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్ చేసేదాన్ని టీచింగ్ ఆపేసి ఎస్ ఐ స్టార్టెడ్ మై కాంటెంట్ జర్నీ. సో ఇది నన్ను ఎప్పుడు రిఫ్లెక్ట్ చేయాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎస్, ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ నేను నా టీచింగ్ కెరీర్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ దిస్ పర్టికులర్ పిక్చర్ షుడ్ ఎంకరేజ్ మీ, మోటివేట్ మీ. ఎస్, ఇది రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. నేను ఫ్యూచర్లో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ నాకు ఇది ఈ పిక్చర్ హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న దానికి కూడా ఈ పిక్చర్ నాకు ఎంకరేజ్ చేస్తుంది. అందుకోసమే ఇలా పెట్టుకున్నాను. And yes, I want to talk about myself on TEDx platform. Yes, నేను ఒకవేళ ఒక ఇంటర్వ్యూ ఆర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నా గురించి ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ I wanted to talk on TEDx platform itself. TEDx is a biggest platform. అంతకు మించిన పెద్ద ప్లాట్ఫామ్ ఏది ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎస్, ఇంటర్వ్యూస్ ఎవరైనా ఇస్తూ ఉంటారో, చిన్న ఇంటర్వ్యూస్ మనందరము ఇస్తూ ఉంటాము, బట్ టెడెక్స్లో మాట్లాడడం అన్నది వేరే లెవెల్ అనమాట. సో ఐఎమ్ ట్రైవింగ్ ఫర్ టు స్పీక్ మై సెల్ఫ్, అంటే నా గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి
టెడెక్స్ అనమాట. అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో ఇది నేనే టెడెక్స్ ప్లాట్ఫామ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను అన్నట్టు మనము థింక్ చేయాలన్నమాట. ఎస్ ఐమ్ హియర్, నేను ఇక్కడ నిలబడ్డాను, టెడెక్స్ లో మాట్లాడుతున్నాను అన్నది గోల్ అనమాట మనది. వీ నీడ్ టు బి లైక్ దిస్, అంటే ఇలా ఇంత పాజిటివ్ గా మనం మన యాటిట్యూడ్ ని పెట్టుకోవాలి. అండ్ మనం అది చేస్తున్నాము అన్న ప్రాసెస్ లో ఉన్నప్పుడే మన విజన్ బోర్డ్ అనేది ప్రాపర్ గా క్రియేట్ అవుతుంది అండ్ వీ డెఫినెట్లీ అచీవ్ అనమాట. ఇది వచ్చేసి ట్రైపాడ్ అండ్ మొబైల్, ఐఫోన్ మొబైల్. సో నా కాంటెంట్ జర్నీ నేను ఏం చేస్తున్నాను అంటే, వాట్ యు ఆర్ డూయింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ కాంటెంట్, ఐఎమ్ యూట్యూబర్, ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్ అన్నది నాకు నేను ఏంటిది రియలైజ్ కావాలంటే, నాకు నేను అనుకోవాలి ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ టుడే. ఈ ట్రైపాడ్ కెమెరా చూసినప్పుడల్లా నాకు ఏమనిపించాలంటే, ఎస్ టుడే ఐ నీడ్ టు షూట్ దిస్, ఇది చేయాలి, ఇది చేస్తే ఇలా అవుతుంది, నేను ఇది పర్చేస్ చేయగలుగుతాను అన్నట్టు మన మైండ్ సెట్ ని మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఐ డోంట్ హ్యావ్ అ పర్టికులర్ వర్క్ స్పేస్. ఇక్కడ ఒక అమ్మాయి ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తుంది ఒక నీట్ వర్క్ స్పేస్ లో. ఐ డోంట్ హ్యావ్ పర్టికులర్ వర్క్ స్పేస్ అనమాట. నాకంటూ ఒక ల్యాప్టాప్ టేబుల్ అంటే ఆ సెటప్ లేదనమాట. ల్యాప్టాప్ ఉంది, ఐప్యాడ్ ఉంది, కాకపోతే ల్యాప్టాప్ టేబుల్ అవన్నీ లేవు. సో ఐఎమ్ థింకింగ్ టు క్రియేట్ ఎ కార్నర్ లైక్ కాజీ working space corner anamata, so I can work on that particular space and it will be like work space anamata, totally work space. Akada work cheyali peace of mind toti annadi I'm manifesting for next year. Definitely idi cheyali ani anukuntunnanu. So that I pasted here, ante idi nenu chestanu next year anne process lo manamu చేస్తాను చేయాలి అని మనం అనుకుని విజన్ బోర్డ్ లో పెట్టుకోవడం అనేది మేనిఫెస్టేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఎవ్రీ వన్ డ్రీమ్ ఫర్ ఏంటిది తనకంటూ ఒక ఇల్లు ఉండాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది కదా. ఎస్ బీయింగ్ ఏ విమెన్ నాకు కూడా ఉంటుంది, అంటే నాకంటూ ఒక నా ఓన్ హౌస్ ఉండాలి అని డ్రీమ్ ఉంటుంది అనమాట. సో ఆ హౌస్ లో ప్రతి ఒక్కటి ఉండాలి, లైక్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, ఇట్ మైట్ బి స్మాల్ హోమ్, అది 150 square yards ఇల్లు ఎందుకు కాదు, బట్ అందులో స్విమ్మింగ్ పూల్, గార్డెన్ తో సహా ప్రతి ఒక్క అమ్యూనిటీస్ ఉండాలి అన్నది నా ఆశ, నా డ్రీమ్. ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోయింగ్ టు అచీవ్, బట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ డ్రీమ్ హోమ్ అన్నది నాకు నా విజన్ బోర్డ్ చెప్పాలి. సో ఐఎమ్ కీపింగ్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్. ఐఎమ్ వెరీ పోర్ ఇన్ సేవింగ్స్ అనమాట. డబ్బులు వస్తే ఇలా ఖర్చు పెట్టేస్తాను, బట్ ఐ వోంట్ సేవ్ at all. So I'm thinking to save money also this year నుంచి నాకు వచ్చిన దాంట్లో అట్లీస్ట్ ఒక 60% సేవ్ చేసి 40% ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఈ సేవింగ్స్ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ వైటీ స్టూడియోది అనమాట. నేను పిక్ తీసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఇన్కమ్, ఇది జస్ట్ 2 digits లోనే ఉంది, అందుకోసం అని చెప్పి నేను హైడ్ చేశాను. ఈ 2 digits 4 digits కావాలి నెక్స్ట్ ఇయర్ అన్నది నా ఆశ. అంటే అతిగా ఆశపడద్దు, మనం ఎంత ఆశపడతామో అంత మనకు రావాలి అని. యాంటీలియా పర్చేస్ చేయాలి అని చెప్పి ఇక్కడ రాసుకుంటే అది జరగదు, అర్థమవుతుందా? మన అందులో మనం ఏం సాధించాలనుకుంటున్నామో అది రాసుకుంటే మాత్రం డెఫినెట్ గా జరుగుతుంది. సో ఇక్కడ 2 digits ఉంది, అది 4 digits కావాలి అని I actually wanted and I'm working on that. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిస్ ఇస్ మై లైఫ్, ఆల్రెడీ చెప్పేసాను మీకు, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి నా హెల్త్ అనమాట. 2025 లో 4 AM కి లేవాలి అని నా డ్రీమ్ పెట్టుకున్నాను, బట్ ఇట్ కుడెంట్ పాసిబుల్ అనమాట. పాసిబుల్ కాలేదు నాకు లేవడానికి. నాకు అర్థమైపోయింది నేను 4 AM లేవలేనని చెప్పి. అట్లీస్ట్ 5 AM నుంచి స్టార్ట్ చేయాలి. 5 AM కి లేవడానికి స్టార్ట్ చేసామనుకోండి, మెల్లమెల్లగా 4 AM కి వచ్చేస్తాను అని అనుకుంటున్నాను. సో ఐ కెప్ట్ హియర్ లైక్ 5 AM, నేను ఎవ్రీడే 5 AM లేస్తున్నాను అన్నది ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఈస్ మై లైఫ్ అని దాని కిందనే పేస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది నాకు ఎవ్రీడే కనిపించాలి నేను ఇక్కడ లేస్తున్నాను అని చెప్పి. ఎస్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక పర్సన్ ది బాడీ షేప్ చూస్తున్నారు. లైక్ I put on so much of weight చిన్నోడు పుట్టిన తర్వాత. So now at present I'm like 67 kgs ఉన్నాను. Now I want to be like 58 కన్నా రావాలి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 8 to 9 kgs తగ్గాలి అనుకుంటున్నాను. తగ్గడానికి హెల్ప్ చేయాలి ఏదైనా అంటే
ఈ పర్టికులర్ పిక్చర్ నాకు హెల్ప్ చేస్తుంది. ఎస్, నా బాడీ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను అని నాకు నేను అనుకోవాలి. అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా అది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ పిక్చర్ పెట్టుకున్నాను. అండ్ యోగా, ఈ బాడీని అచీవ్ చేయడానికి ఐఎమ్ ప్రిఫరింగ్ యోగా అనమాట. ఎస్, యోగా నేను 2025లో చేశాను. ఐ న్యూ హౌ యోగా హెల్ప్స్. మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి బాడీ అనేది షేప్గా కావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. మన బాడీ కూడా టైం కావాలి. ఇట్ టేక్స్ సమ్ టైం మన బాడీ రిలాక్స్ కావడానికి, అడ్జస్ట్ కావడానికి, సన్నగా కావడానికి. అండ్ ఐ బిలీవ్ లైక్ యోగా రియలీ హెల్ప్స్ మై బాడీ. అండ్ నా బాడీకి యోగా సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి యోగా పోస్చర్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కిందకి వచ్చేసరికి ఎస్, పీస్ ఆఫ్ మైండ్. ఎవ్రీ వన్ డిజర్వ్స్ పీస్ ఆఫ్ మైండ్ అండి. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ నేను చాలా అంటే నేను ఎంత గోలగా ఉండేదాన్నో అంత కామ్ డౌన్ అయిపోయాను. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ యోగా అండ్ సమ్ పీపుల్. బట్ ఎస్, నేను పీస్ ఆఫ్ మైండ్గా ఉండి రిలాక్స్డ్గా ఉండి నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాలి అన్నది నా థీమ్, నా ఎయిమ్ 2026లో. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ నా పైన పెట్టాలి అన్నది నా గోల్. అందుకోసం అని చెప్పి ఈ పర్టికులర్ పిక్చర్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వన్ వాంట్స్ క్లీన్ స్కిన్ అండ్ షైనీ హెయిర్ కదా. ఈవెన్ ఐ వాంట్ క్లీన్ స్కిన్ అండ్ షైనీ హెయిర్. దానికోసం మనము కష్టపడాలి. ఎస్, ఎవ్రీ డే వీ నీడ్ టు డూ సంథింగ్ టు అవర్ స్కిన్. అంటే లైక్ న్యాచురల్గా ఎస్, మన స్కిన్ని గ్లో కావడానికి మనం కష్టపడాలి. డెఫినెట్లీ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెప్ట్ హియర్. లైక్ నాకు క్లీన్ స్కిన్ ఉంది, షైనీ హెయిర్ ఉంది అన్న పాజిటివ్ మైండ్తో మనం ఉండాలి కాబట్టి ఐ జస్ట్ కెప్ ద పిక్చర్ హియర్. ఇక్కడ వచ్చేసి వాటర్ ఇంకా టాబ్లెట్స్ పెట్టుకున్నాను. యాజ్ యూ గైస్ న్యూ దట్ ఐమ్ హ్యావింగ్ థైరాయిడ్. నేను థైరాయిడ్ టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకొని రోజు ఎలా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఏమీ సరిగా కనిపించదు నాకు. సో అందుకోసం అని చెప్పి నా థైరాయిడ్ టాబ్లెట్స్ నేను రెగ్యులర్గా వేసుకోవాలి అన్నది నాకు. అంటే మార్నింగ్ లేవగానే నేను ఈ విజన్ బోర్డ్ చూసినప్పుడు ఈ టాబ్లెట్స్ కూడా నాకు కనిపించాలి. దట్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ టాబ్లెట్స్ అని చెప్పి నా కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇటు లెఫ్ట్ టాప్ కార్నర్లో లైక్ జ్యూసెస్, హెల్దీ ఫుడ్, వాటర్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. లైక్ ఇది వచ్చేసి నా వెల్బీయింగ్ కోసం, నా బాడీ కోసం వాట్ ఐ నీడ్ టు ఈట్. అంటే నేను ఫిట్గా ఉండడానికి నేను ఏం తినాలి అన్న దాని గురించి ఇది పెట్టుకున్నాను. లైక్ జ్యూసెస్, healthy food and water and dry fruits. These are the things which really helps our body. At the same time మన హెల్త్ బాగుండడానికి కూడా మనం మంచి ఫుడ్ తినాలి. అట్ ద సేమ్ టైం మన హెయిర్, మన ఫేస్ గ్లోగా ఉండాలి అంటే కూడా మంచి ఫుడ్ తీసుకుంటేనే కదా మనము, అంటే మన బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఐ కెప్ట్ ఆల్ ఆఫ్ దీస్ 4 పిక్చర్స్ హియర్. మిడిల్లో ఇది ఎందుకు పెట్టాను అంటే దిస్ ఇస్ హార్ట్ ఆఫ్ దిస్ విజన్ బోర్డ్. ఈ హార్ట్లో ఎవరు ఉంటారంటే డెఫినెట్లీ నా ఫ్యామిలీ ఉంటుంది, నా కిడ్స్ ఉంటారు, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అండ్ ఈ విజన్ బోర్డ్కి అండ్ స్పెషల్లీ ఈ పీపుల్కి దిష్టి తాకకుండా ఇది దిష్టి చుక్క పెట్టాను. అండ్ దీని కింద అండర్నీత్ సంథింగ్ ఈస్ దేర్ లైక్ విచ్ ఐ డోంట్ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ రైట్ నౌ. సో ఇలా అందనమాట. అండ్ నేను ఎవరైతే పిక్స్ పెట్టలేదో ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎస్, ఐ థింక్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ అందరినీ పెట్టలేం కదా విజన్ బోర్డ్లో. అందుకోసమని అలా ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎవ్రీ వన్ కమ్ హూ లైక్ నా వెల్ బీయింగ్, నేను మంచిగా ఉండాలి అని నా కోసం ప్రే చేసే ప్రతి ఒక్కరు నా వెల్ బీయింగ్లోకి వస్తారు. అండ్ ఎస్, ఇక్కడ ఇది ఇలా పెట్టుకున్నాను అనమాట, హార్ట్ ఆఫ్ దిస్ విజన్ బోర్డ్. అండ్ దాని కింద వచ్చేసి లైక్ యూనో ఆల్రెడీ ఇల్లంతా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, నేను బాధ కూడా పడ్డాను. ఇల్లంతా కబోర్డ్స్ ఉన్నాయి, బట్ కిచెన్లో మాత్రం కబోర్డ్స్ లేవు. అట్లీస్ట్ 2026లో డెఫినెట్గా నేను కిచెన్లో మోడ్యులర్ కిచెన్ చేయించుకోవాలి అన్నది ఒకటి ఏంటిది తీసుకున్నాను గోల్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్రెడీ. సో అదొకటి పెట్టుకున్నాను ఇక్కడ. దీని కింద వచ్చేసి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. లైక్ పెద్దోడైతే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. నా విజన్ అంటే లాస్ట్ ఇయర్ నేను అనుకున్న కొన్నిట్లో
పిల్లలని మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకాలి అన్నది పెట్టుకున్నాను. అండ్ పెద్దోడికి మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది అండ్ హీఈస్ లర్నింగ్ దే, హీస్ గోయింగ్ ఇన్ గుడ్ స్కూల్ అనమాట. చిన్నోడికి కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అన్నది 2026లో ఇంటెన్షన్. సో అందుకోసం అని చెప్పి నా పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు అని నేను అనుకుంటూ ఈ పర్టికులర్ పిక్చర్ ఇక్కడ స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ 2 డాగ్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ లైక్ నేను నా లైఫ్లో 2 స్ట్రే డాగ్స్ని పెంచుకున్నాను. ఒకటేమో షైనీ, ఇంకొకటేమో రాఖీ అనమాట. షైనీ 15 years బ్యాక్ ఇంటికి వచ్చింది అండ్ 9 years వరకు తను మాతో, షైనీ నాతోటే ఉంది అనమాట. దెన్ షీ నౌ ఎట్ ప్రెసెంట్ షీ ఈజ్ సమ్వేర్ ఇన్ ద హెవెన్ అనమాట. అండ్ రాఖీ వచ్చేసి రక్షాబంధన్ రోజు నిజామాబాద్లో బస్ స్టాండ్లో దొరికితే తెచ్చుకున్నాను ఇంటికి. సో నాకు స్ట్రే డాగ్స్ అంటే చాలా 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 ఇష్టం. బ్రీడ్స్ని పెంచుకునే దానికంటే రోడ్ మీద ఉన్న ఒక స్ట్రే డాగ్ని పెంచుకుంటే దానికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అన్నది నా థింగ్, నా ఒపీనియన్, నా వే ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది. అండ్ నేను స్ట్రే డాగ్స్ని పెంచుకోవడానికి ఇన్స్పైర్ చేసింది అమలా గారు. ఎస్, అక్కినేని అమలా గారు, తను నన్ను ఇన్స్పైర్ చేసింది డాగ్స్ని పెంచుకోవాలి అన్నది. సో 2 డాగ్స్ని ఆల్రెడీ నేను పెంచుకున్నాను, ఫ్యూచర్లో కూడా నేను డాగ్ని పెంచుకోవాలనుకుంటున్నాను, స్ట్రే డాగ్ని. మీరు ఒక స్ట్రే డాగ్ని పెంచుకొని స్ట్రే డాగ్స్కి లైఫ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ కనిపిస్తుంది, ఉషన్ ఉంది కదా, అది వచ్చేసి నేను ఎలా అంటే కొంచెం ఏమైనా మాట్లాడాలనుకోండి మొత్తం నా లైఫ్ చెప్పేస్తాను అనమాట. దట్ ఐ నీడ్ టు స్టాప్. సో ఐఎమ్ థింకింగ్ టు స్టాప్ ఇట్ కంప్లీట్లీ, నేను స్టాప్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వై ఐ కెప్ట్ హియర్. డౌన్ పెట్టాను మొత్తం కింద, బట్ కింద పెట్టినంత మాత్రాన అది కింద ఉందని కాదు, అదే ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు. సో ఐ కెప్ట్ లైక్ దాట్. అండ్ ఎస్, ఇక్కడ గార్డెనింగ్ పెట్టాను, కథక్ పెట్టాను అండ్ మండాలా ఆర్ట్ పెట్టాను. గార్డెనింగ్ యూ ఆల్ న్యూ, నేను చిన్న ఉన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ నుంచి నేను గార్డెనింగ్ నేర్చుకున్నాను. అండ్ నా యూట్యూబ్ వీడియోస్లో స్టార్టింగ్లో మీరు చూస్తే గార్డెనింగ్ రిలేటెడ్ 3 వీడియోస్ పెట్టాను మా మమ్మీవి. నాకు తెలియకుండానే అది ఒక హాబీ లాగా మారిపోయింది. సో అందుకోసం అని చెప్పి గార్డెనింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. లైక్ ఎవ్రీడే ఐ నీడ్ టు గార్డెనింగ్ చేయాలి, నేను నా ప్లాంట్స్ కేర్ తీసుకోవాలి అన్న విజన్ తోటి ఇక్కడ ఈ పిక్చర్ పెట్టాను. అండ్ ఐఎమ్ థింకింగ్ టు డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో నెక్స్ట్ ఇయర్, దట్ ఐ విల్ టెల్ యూ వెన్ ఐ విల్ డూ. నెక్స్ట్ వచ్చేసి కథక్ నేను చిన్న ఉన్నప్పుడు సమ్మర్లో నేర్చుకున్నాను అనమాట. 1 month వెళ్ళాను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ నెవర్ గాట్ ద ఛాన్స్ టు లెర్న్ కథక్. సో ఐఎమ్ థింకింగ్ టు చేయాలి, నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను 2026లో. చూద్దాము ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. సో కథక్ పెట్టాను. మండాలా ఆర్ట్, ఐ లవ్ మండాలా ఆర్ట్. నేను చాలాసార్లు చూశాను, నా ఫ్రెండ్స్ చేస్తే కూడా నేను చూశాను మండాలా ఆర్ట్, బట్ ఐ నెవర్ డన్. సో ఐఎమ్ థింకింగ్, అంటే నాకు దొరికిన ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో అందులో నేను అట్లీస్ట్ మండాలా ఆర్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకోసమని నా హాబీస్ అని ఇలా సైడ్కి పెట్టాను. మిడిల్ ఆఫ్ ద హార్ట్ పక్కకి ఇలా సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే 40. ఎస్, నేను ఏదైతే వర్క్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ నేనైతే విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తానో ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను 40లోకి ఎంటర్ అయ్యే లోపే ఇవన్నీ మొత్తం విజన్ బోర్డ్ని నేను అచీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అందుకోసమని ఈ 40 నన్ను ఎప్పుడు గుర్తు చేస్తుంది, నువ్వు ఇవన్నీ అచీవ్ చేసుకోవాలి అని అన్నది. అందుకోసమని ఇలా పెట్టుకున్నాను. అండ్ టైం ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. టైం ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా ప్రీషియస్. ఎవరైనా మనకి టైం ఇస్తున్నారు అంటే దే ఆర్ షోయింగ్ ఇంపార్టెన్స్, అనే మనము అంటే వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్, అందుకోసమే వాళ్ళు మనకి టైం ఇస్తున్నారు. వాళ్ళ టైం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరైనా మనకు టైం ఇచ్చినప్పుడు మన టైంని కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు. అండ్ టైం ఈజ్ వెరీ ప్రీషియస్ ఇన్ అవర్ లైఫ్. సో టైం అన్నది అంటే ఎలా అంటే ప్రాపర్గా యూటిలైజేషన్ అనేది చేయండి అన్నది నా వే ఆఫ్ థింకింగ్. సో అది కూడా నేను టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రీషియస్ అనేది ఇక్కడ స్టిక్ చేసి పెట్టుకున్నాను. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ 4 పిక్చర్స్. ఫస్ట్ వచ్చేసి ఇషా వెళ్ళాలి అని చాలా ఉందండి. నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న మేనిఫెస్టేషన్లో ఈషా కూడా ఉండే, బట్ అంటే పాసిబుల్ కాలేదు ఈషా వెళ్ళడం. అట్లీస్ట్ 2026లోనన్నా ఇషా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఇషా పిక్చర్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయిని నేనే
నేను ఈషా ఆల్రెడీ వెళ్ళాను, ఈషా ముందే ఉన్నాను, దేవుడి ముందే నేను ఉన్నాను, ఇది నేనే అని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి పిక్చర్ నేను చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ వి లవ్ బీచెస్. నాకు చిన్నోడికి పెద్దోడికి ముగ్గురికి బీచెస్ అంటే ఇష్టం. అండ్ మా ముగ్గురిని బీచెస్కి తీసుకెళ్ళడం నవీన్కి ఇష్టము. సో అందుకోసం అని చెప్పి ఇది వచ్చేసి లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ వెళ్ళాలి అని ఉంది మాకు. సో 2026లో అది పాసిబుల్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఈ పిక్చర్ని పెట్టుకున్నాను. అండ్ రిసార్ట్స్, నాకు పెద్దోడికి ఇద్దరికి రిసార్ట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇయర్లీ అట్లీస్ట్ ఒక 3 to 4 రిసార్ట్స్ అన్నా మేము వెళ్తాము. సో అందుకోసం అని చెప్పి రిసార్ట్స్ పెట్టుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇదన్నమాట, చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర, యు ఆల్ న్యూ దట్ నేను శంకరుడి ఫ్యాన్ అని చెప్పి, శంకరుడి భక్తురాలి అని మీ అందరికీ తెలుసు, శివ భక్తురాలు అని చెప్పి మీ అందరికీ తెలుసు. చార్ధామ్ యాత్ర చేయాలి అన్నది నా గోల్. సో నేను ఈ పిక్చర్ని చూసినప్పుడల్లా నేను చార్ధామ్ యాత్ర చేస్తాను, ఎస్ దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి, చార్ధామ్ యాత్ర చేయాలి అన్న ఇంటెన్షన్, అంటే మోటివేట్ కావాలి అని చెప్పి చార్ధామ్ యాత్ర ఇమేజ్ ఇక్కడ పెట్టాను. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు విజిట్ చార్ధామ్ యాత్ర, ఒకవేళ నేను వెళ్తే ఇట్ షుడ్ బి ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, ప్రతి ఒక్కరితోటి నేను చార్ధామ్ యాత్ర చేయాలి అని అనుకుంటున్నాను. అందుకోసమే ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పిక్చర్ ఏదైతే చూస్తున్నారో, లైక్ మీరు నా వీడియోస్లో చూస్తే నేను ఎక్కువ మటుకి మ్యాక్సిస్ పైన వీడియోస్ చేసి చూపిస్తాను. టిల్ నో ఎవ్వరూ కమెంట్ చేయలేదన్నమాట నెగిటివ్గా, మ్యాక్స్లు ఎందుకు వేసుకొని వీడియోలు చేస్తున్నావు అని చెప్పి. టచ్ వుడ్, నాకు ఎందుకేమో ఆ కమెంట్స్ అసలు రాలేదు. నన్ను చూసే వ్యూవర్స్ అంత పాజిటివ్గా నన్ను చూసారేమో. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కానీ నేను డ్రెస్సెస్ వేసుకొని ఏంటిది వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వన్ థింగ్. అందుకోసం అని చెప్పి ఇక్కడ అమ్మాయి మంచి క్లోత్స్ వేసుకొని ఉన్నది పెట్టాను అనమాట. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు talk about these beautiful ladies here. Everyone inspired me a lot in my life anamata. ఎవరి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఎస్, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ భూమిజీ. తను పైన ఉంది కాబట్టి తనతో స్టార్ట్ చేస్తున్నాను. భూమిజీ ఇన్స్పైర్డ్ మీ ఇన్ మెనీ వేస్ అనమాట. షీ ఈస్ లైక్ మన ఇంట్లో ఒక పర్సన్ లాగానే ఉంటుంది. తన ఛానల్ వచ్చేసి క్యాచ్ లైఫ్ విత్ భూమి, తన ఛానల్ నేమ్. అండ్ తను నాకు 2020లో కనెక్ట్ అయింది. అప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ షీ ఈజ్ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్. లైక్ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే నేను తనని చూస్తాను. అండ్ షీ విల్ టీచ్ ఎ లాట్ అనమాట. మన లైఫ్లో మనం ఏమైనా గో త్రూ అవుతుంటే దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, అండ్ తన చోర్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. అండ్ షీ టాక్ అబౌట్ మెనీ థింగ్స్. అవి చాలా మనం ఇన్స్పైర్ చేసి, మనకు తెలియకుండానే మనం ఇన్స్పైర్ అవుతాము తనని చూసి. అంటే మనం లైఫ్లో ఇలా ఉండాలి, ఎవరైనా మన ఇంట్లో మనం ఎలా ఉండాలి అన్నది తనని చూసి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దియా 2018లో నేను దియా ఛానల్ చూసాను అనమాట. దియాని చూసినప్పుడు 2018లోనే నాకు మ్యారేజ్ అయింది. అండ్ 2018లోనే నేను దియా ఛానల్స్ చూడడం స్టార్ట్ చేశాను. at that time I don't know organizing, I don't know cleaning, I don't know cooking. నాకు ఏమీ తెలియదు అనమాట. now I'm cooking, I'm cleaning, I'm organizing అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దియా. అంటే డిసిప్లిన్, ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా డిసిప్లిన్డ్గా ఉండాలి, ఒక ఇల్లు అన్నది ఎలా పెట్టుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది ఐ లెర్న్డ్ ఫ్రమ్ దియా. దట్ ఈస్ వై ఐ కెప్ట్ దియాస్ ఇమేజ్ హియర్, పిక్చర్ హియర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, లాస్ట్ పెట్టామంటే అదే ఫస్ట్ ప్రియారిటీ అన్నది మనకి తెలుసు. సో మంజులా ఘట్టమనేని, why I kept her picture here ante she motivated me in many ways అండి. how can I start, నేను మీకు ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. when I was very low in my life, 2023లో I was like very 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 low, like kind of depression has been overtaken me అన్నమాట. at that time my husband Naveen suggested me to listen Manjula Garu's live sessions వినమని చెప్పి సజెస్ట్ చేశారు. సో I listened her sessions and I inspired a lot అనమాట. ఎంతగా ఇన్స్పైర్ అయ్యానంటే ఈ పర్టికులర్ విజన్ బోర్డ్ ఇలా క్రియేట్ చేసి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ మూమెంట్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. తను మోటివేట్ చేయడం వల్లనే మనం డిప్రెషన్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, మనకి ఏదైనా లైఫ్లో ఏమైనా
అబ్స్టాకల్స్ వస్తే దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, మనం ఏం నేర్చుకోవాలి, మనకేమైనా డిఫికల్టీస్ వస్తే దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలా పాజిటివ్గా తీసుకోవాలి దాని అన్నది తను నాకు నేర్పించింది. ఎస్ యాజ్ ఎ సెడ్ యూ, నేను ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేశానంటేనే దానికి రీజన్ మంజుల ఘట్టమనేని గారు. దట్ ఈస్ వై ఐ కెప్ట్ హర్ పిక్చర్ హియర్. మంజుల గారు, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. సో దిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్డ్ మై విజన్ బోర్డ్ అండ్ ఐ కెప్ట్ హియర్. దిస్ ఈజ్ మై లైఫ్. అండ్ ఇక్కడ స్టార్స్ పెట్టుకున్నాను. ఇన్ అ ఫీలింగ్ లైక్ ఐఎమ్ అ సూపర్ స్టార్ అన్నట్టు ఇలా స్టార్స్ పెట్టుకున్నాను సైడ్ కి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఎవ్రీ పార్ట్ అంటే ఎవ్రీ పిక్చర్ ఆఫ్ ద విజన్ బోర్డ్ దేర్ ఈస్ అ కొటేషన్ అనమాట, కోట్స్. మన లైఫ్ లో కోట్స్ చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. మనము ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే ఒక కోట్ చదవడం అనుకోండి, అది మనల్ని మోటివేట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి కోట్స్ ని కూడా స్టిక్ చేశాను. లైక్ ఎస్, ద యూనివర్స్ ఈస్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్, అంటే యూట్యూబ్ అచీవ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఐ ఆమ్ కన్సిస్టెంట్, ఐ ఆమ్ స్ట్రాంగ్. ఎస్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక్స్ అస్ మోటివేట్స్ అస్ అలాట్ అనమాట. సో కాన్ఫిడెంట్ కావచ్చు, ఇట్స్ మై లైఫ్ అని, లేకపోతే ఐ ట్రస్ట్ ద ప్రాసెస్, ఐ ట్రస్ట్ ద యూనివర్స్, లైక్ అబాండెన్స్, పాజిటివిటీ. ఎస్ ఎస్ గర్ల్ యూ క్యాన్ ఇక్కడ పెట్టుకున్నాను, ఎస్ గర్ల్ యూ క్యాన్ అని చెప్పి. లైక్ దీస్ టైప్ ఆఫ్ కొటేషన్స్ రియల్లీ హెల్ప్స్ అవర్ లైఫ్లో. మన లైఫ్లో ఏదైనా సాధించాలి అనడానికి ఈ కోట్స్ మనని చాలా బాగా మోటివేట్ చేస్తాయి. సో కొన్ని ఉన్నాయి, నేను కవర్ చేశాను, లైక్ దిస్ వన్ దీని కింద ఉన్నది, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇందులో, లైక్ నేను కనిపించకుండా పెట్టాను. బట్ ఎస్, దట్స్ ఫైన్. అవి ఎప్పుడైతే అచీవ్ చేస్తానో అప్పుడే చూపిస్తాను. అందుకోసం అని చెప్పి ఇట్స్ లైక్ వెరీ పర్సనల్, ఐ డోంట్ వాంట్ షేర్ విత్ ఎవ్రీ వన్. సో అందుకోసం అని చెప్పి ఇలా కొన్ని హైడ్ చేసి ఏవైతే అందరికీ హెల్ప్ అవుతుందో విజన్ బోర్డ్లో క్రియేట్ చేసుకోవడానికి అవే చూపిస్తూ ఉన్నాను. ఇన్ ఏ హోప్ మీరు నా విజన్ బోర్డ్ చూసిన తర్వాత మీరు మీకంటూ ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసి దానికి తగ్గట్టు మీ లైఫ్ అంటే 2026లో మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు అసలు ఇది కింద కూడా పెట్టబుద్ధి కావట్లేదు. ఐ రియలీ లవ్, నాకు నా దగ్గర ఎంత క్రియేటివిటీ ఉందా అన్నది నాకు ఈ విజన్ బోర్డ్ చూసిన తర్వాతే అర్థమైంది. ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ అయినా నచ్చినా, ఇంట్రెస్టింగ్గా అనిపించినా, మోటివేటింగ్గా అనిపించినా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. వీలైతే ఒక చిన్న హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.